వెల్కమ్ బ్యాక్. అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ అలాగే ఆంధ్ర అల్లుడు జేడి వాన్స్ ఇవాళ ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. ప్రొఫెసర్ గారు, భారత్ అమెరికా సంబంధాల్లో చర్చించాల్సిన అంశాలేంటి వీరిద్దరి భేటీలో? అంటే మొదటి సమస్య ఇప్పుడు మనకు డిసెంబర్లోగా ట్రేడ్ డీల్, వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలి అనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. సో ఈ వాణిజ్య ఒప్పందము మనమే కాదు, 75 దేశాలు, ట్రంప్ చెప్తున్నది అంటే 75 కంట్రీస్ ట్రేడ్ డీల్కి ముందుకు వచ్చాయి అని. ఒక చైనా మినహానాడు, ఇప్పుడు ఈ మధ్య చైనా కూడా వచ్చేసిందని చెప్పేశాడు. సో ఇలా ప్రపంచంలో చాలా దేశాలు, ట్రంప్ చెప్తున్నట్టు 75 దేశాలు వచ్చాయా, చైనా వచ్చిందా లేదా, చైనా అయితే కన్ఫర్మ్ చేయలేక కానీ ట్రంప్ అంటున్నాడు. బట్ డెఫినెట్గా మెనీ కంట్రీస్ ఏదో ఒక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకొని ఈ టారిఫ్ల దెబ్బ నుంచి బయటపడాలి అని ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో దీనికి మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అమెరికా పర్యటించినప్పుడు బేసిక్ డిస్కషన్స్ ట్రంప్తో జరిగాయి. అందుకే జాయింట్ స్టేట్మెంట్లోనే చెప్పారు అది. ఆ తర్వాత అమెరికన్ కామర్స్ సెక్రటరీ ఇండియాలో పర్యటించారు. భారత వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అమెరికాలో పర్యటించారు. టెక్నికల్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. అందువల్ల ఈ ట్రేడ్ డీల్ జరిగే చర్చలకు పొలిటికల్ పుష్ ఇవ్వడం కూడా కీలకం. ఎందుకంటే అమెరికా వైస్ ప్రెసిడెంట్తో జరిగే చర్చల్లో ఒక ముఖ్యమైన అంశం ఇప్పటి వరకు ఈ వాణిజ్య ఒప్పంద చర్చల పురోగతి ఎలా ఉంది, సో ఎక్కడి దాకా పోతుంది. ఎందుకంటే ఇండియన్ ఎకానమీకి దెబ్బ రాకుండా అమెరికా కన్సర్న్స్ని అడ్రస్ ఎలా చేయడం అనేది ఒక పెద్ద ఛాలెంజింగ్ వ్యవహారం. సో అందువల్ల దాంట్లో గివ్ అండ్ టేక్ ఉంటుందా, ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉంటుందా, లేదా మన ఇండియన్ ఇంట్రెస్ట్లను సరెండర్ కమ్మని ట్రంప్ ప్రెషరైజ్ చేస్తాడా, సో ఏ రకంగా ఉంటుందని. సో అందువల్ల ఈ టారిఫ్ల ఇంపాక్ట్ ఎలా బయటపడాలి ఈలోగా. ఎందుకంటే డిసెంబర్లోగా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటామని చెప్పినాక కూడా భారతదేశంపై కూడా సుంకాలేమీ ఆపలే. ఇప్పుడు 90 డేస్ పాజ్ విధించారు. 90 డేస్ తర్వాత ఏమవుతుందో ఎవరికీ తెలియదు. అందువల్ల ఇది ఒక ఫస్ట్ ఫ్యాక్టర్గా ఉంటుంది సహజంగానే. రెండవది ఏంటంటే వీసాస్. ఇందులో కూడా మొదటి నుంచి ఉన్నటువంటి ఇష్యూ H1B వీసాలు, గ్రీన్ కార్డ్ హోల్డర్లు. ఈవెన్ జేడీ వాన్సే స్టేట్మెంట్ ఇచ్చాడు, గ్రీన్ కార్డుపై ఉన్నంత మాత్రాన స్టెబిలిటీ ఉన్నట్టు కాదు అని. సో అందువల్ల ఈ రకమైనటువంటి ట్రంపిష్ లాంగ్వేజ్, ట్రంప్ మాట్లాడే యాంటీ ఇమిగ్రెంట్ లాంగ్వేజ్ జేడీ వాన్స్ కూడా మాట్లాడుతూ వచ్చాడు. బీయింగ్ మన ఆంధ్ర అల్లుడు ఇంట్రొడక్షన్లో చెప్పుకున్నా, ఆయన అమెరికా ఉపాధ్యక్షుడిగానే వైట్ అమెరికన్ ఉండే రేసిస్ట్ క్యారెక్టర్ జేడీ వాన్స్ స్టేట్మెంట్లో కూడా మనకు కనబడుతుంది. అందులో ఏమీ తేడా ఏం లేదు ట్రంప్కి నాకు. సో అందువల్ల ఈ మే లవ్ ఉషా వాన్స్ బట్ ఈ విల్ నాట్ లవ్ ఇండియన్స్ అండ్ ఇమిగ్రెంట్స్ కదా. సో అందువల్ల మనము చాలా క్లారిటీతో ఉండాలి. ఏదో ఆంధ్ర అల్లుడు, మన భారతీయ అల్లుడు ఇవన్నీ చెప్పుకోవడానికి వరకొస్తాయి. సబ్స్టాన్షియల్ ఇష్యూస్ వచ్చే వరకు వాళ్ళు వాళ్ళ కంట్రీకి రిప్రజెంట్ చేస్తారు. అది ఈయననే కాదు, కమలా హ్యారిస్ అయినా, రిషి సునక్ అయినా. రిషి సునక్ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు మన కన్నడ అల్లుడే కదా అని చెప్పి భారతదేశంతో ఏమైనా వాణిజ్య ఒప్పందం కుదిరిందా బాగా. సో అందువల్ల రాజకీయాలే దేనికదే. సో అందువల్ల ఈ వీసా సమస్యలు ఉండడంతో పాటు ఇప్పుడు తాజాగా వస్తున్న మరో ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ స్టూడెంట్స్. ఇప్పుడు 4,000 మంది విద్యార్థుల్ని ఇప్పటివరకు డిపోర్ట్ చేశారు. అంటే యూనివర్సిటీస్లో ఏదైనా పొలిటికల్ అంశం, ముఖ్యంగా పాలస్తీనాకు అనుకూలంగా ర్యాలీ చేసిన వాళ్ళని పంపారు. ర్యాలీనే కాదు, సోషల్ మీడియాలో పోస్ట్ చేసినా కూడా వాళ్ళ సోషల్ మీడియా పోస్టులను కూడా స్కాన్ చేసి పంపించారు. మళ్ళీ ప్రెస్టీజియస్ యూనివర్సిటీ, కొలంబియా యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలకు వెళ్ళి కూడా పంపించారు. సో అందువల్ల ఈ ఇండియన్ స్టూడెంట్స్ పైన భారీగా అటాక్ జరుగుతుంది. ఇటీవల అమెరికన్ ఇమిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్, అమెరికాలో ప్రత్యేకంగా ఇమిగ్రేషన్ లాయర్స్ అని ఉంటారు. అంటే వాళ్ళు ఇమిగ్రేషన్ ఇష్యూస్లోనే ఎక్స్పర్ట్స్ వారు. సో అమెరికన్ ఇమిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ సర్వే ఇటీవల బయటకు వచ్చింది. ఈ సర్వే ప్రకారం అమెరికన్లో ట్రంప్ ప్రభుత్వము డిపోర్ట్ అంటే స్వదేశాలకు పంపించి వేస్తున్న విద్యార్థుల్లో 50% ఇండియన్సే. సో 50% ఇండియన్స్ అనే మామూలు నెంబర్ కాదు అది. సో ఎందుకంటే భారీగా భారతీయులు, మన తర్వాత నెక్స్ట్ చైనీస్ 14%.
ఆ తర్వాత మీకు బంగ్లాదేశ్, సౌత్ కొరియా, ఈ కంట్రీస్ గురించి కూడా ఉన్నాయి. కానీ 50% ఇండియన్స్, నెక్స్ట్ హయ్యెస్ట్ కంటింజెంట్ చైనీస్. సో అది 14%. అంటే ఎంత తేడా చూడండి. సో అమెరికన్ ప్రభుత్వం ప్రకటించింది ఇండియన్స్ పట్ల మేమేమి వివక్ష చూపడం లేదు అని. కానీ స్టాటిస్టిక్స్ టెల్ ద డిఫరెంట్ స్టోరీ. ఎందుకంటే 50% ఇండియన్స్ ఎందుకుంటారు, లేకపోతే మన తర్వాత చైనీస్ 14% ఎందుకుంటారు. ఆఫ్ కోర్స్ అమెరికాలో చదివే విదేశీ విద్యార్థులు ఇండియన్స్ ఎక్కువ మంది, కాదని అనను. ఆ మాటకంతా చైనీస్ కూడా చాలా ఎక్కువ మంది. మరి వాళ్ళకన్నా ఎక్కువ మనని ఎందుకు పంపించేస్తున్నారు? సో అందువల్ల ఇదొక సెకండ్ ముఖ్యమైన అంశంగా ఉండవచ్చు. మూడవది, ఇండియాకు F-35 యుద్ధ విమానాలు అమ్ముతానని అమెరికా ప్రతిపాదించింది. కొనడానికి కూడా మనం ముందుకు వచ్చాం. వాస్తవంగా అమెరికా మిత్ర దేశాలైన కెనడా, ఈవెన్ యూరోపియన్ కంట్రీస్ కూడా F-35 విమానాలు కొనడం పైన అనుమానాలు వ్యక్తం చేస్తూ క్వశ్చన్స్ వ్యక్తం చేస్తున్నారు. క్యాన్సిల్ కూడా చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు. కానీ భారతదేశం మాత్రం F-35 యుద్ధ విమానాలు కొనాలి అని ముందుకు వచ్చింది. ఎందుకంటే ప్రాబ్లం ఏంటంటే ఈ F-35 యుద్ధ విమానాలు కేవలం విమానం మనకి ఇచ్చినంత మాత్రం సరిపోదు. అది ఎఫెక్టివ్గా బ్యాటరీ ఫీల్డ్లో పనిచేయాలంటే అమెరికన్ సపోర్ట్ ఎప్పటికీ అవసరం. అమెరికా వాళ్ళ దగ్గర కిల్లర్ బ్రేక్ ఉంది అని కూడా, కిల్లర్ స్విచ్ అంటారు దాన్ని. అంటే అవసరం వస్తే దాన్ని ఆపేయగలుగుతారు అమెరికా వాళ్ళు, పెంటగన్ అని వార్త కూడా వచ్చింది. అఫ్కోర్స్ అమెరికన్ అధికారులు కాదంటున్నారు, కానీ ప్రామినెంట్గా మిలిటరీ జర్నల్స్లో కూడా, మీడియాలో కూడా వచ్చింది ఈ కిల్లర్ స్విచ్ అమెరికా దగ్గర ఉంటుంది అని. సో అందువల్ల F-35 యుద్ధ విమానాల వల్ల అమెరికా పైన ఓవర్ డిపెండెన్స్ ఉంటుంది అని మిత్ర దేశాలే అనుమానాలు వ్యక్తం చేస్తారు. అందుకే కెనడా వదులుకుంటుంది, కానీ ఇండియా కొనడానికి ముందుకు వచ్చింది. పోనీ మనం కొనడానికి ముందుకు వచ్చిన తర్వాత కనీసం అమెరికా మన దేశ భద్రతను దృష్టిలో పెట్టుకొని వ్యవహరించాలి కదా. పాకిస్తాన్కి F-16 ప్యాకేజ్ ఇచ్చారు. అంటే అంతకుముందు బైడెన్ ప్రభుత్వం $450 మిలియన్ ఇస్తే $393 మిలియన్ ట్రంప్ ఇచ్చాడు. మీరు గమనించండి, బైడెన్ ప్రభుత్వం తీసుకున్న ప్రతి చర్యను కాదనే ట్రంప్, ప్రతి నిర్ణయాన్ని పక్కకు పెట్టే ట్రంప్, ప్రతి విధానాన్ని రద్దు చేసే ట్రంప్, పాకిస్తాన్ విషయంలో మాత్రం ఏమీ తేడా లేదు. సో మనకు F-35 యుద్ధ విమానాలు ఇచ్చే పాకిస్తాన్కి F-16 యుద్ధ విమానాలు ఇస్తే ఏం మీనింగ్ అది? ఇద్దరు కలిసి F-35లో మనము F-16లో వాడు కొట్టుకోమనా? సో అందువల్ల ఇది ఒక కీలకమైన అంశం మనకు. నాలుగవది కౌంటర్ ఇన్సర్జెన్సీ, టెర్రరిజం. ఇటీవల తహవూర్ రానాను ఇండియాకు తీసుకొచ్చారు. చాలా పాజిటివ్ అంశం. అది పాజిటివ్ అంటే 17 ఏళ్ళ తర్వాత అమెరికా లాంటి ఒక డెమోక్రటిక్ కంట్రీకి తీవ్రవాద వ్యతిరేక పోరాటంలో మేము ముందున్నామని చెప్పే దేశం ఒక భయంకరమైన తీవ్రవాది ముంబై అల్లర్లలో ప్రత్యక్షంగా పాల్గొని అమెరికాలోనే అనుమానాస్పదంగా ఉండి, ఇక ఇండియాలో దాడే కాదు కోపెన్హేగన్లో దాడి వెనకాల కూడా ఉన్నారని అమెరికాలోనే ఆరోపణలు ఎదుర్కొన్న తహవూర్ రానా మనకు అప్పగించడానికి 17 ఇయర్స్ పట్టింది. ఇంత విచిత్రం చూడండి. ఇప్పుడు ఆయన డేవిడ్ హెడ్లీ, అసలు పేరు దావూద్ జిలానీ, డేవిడ్ హెడ్లీని ఇప్పటికీ కూడా పంపించడానికి అమెరికా సిద్ధపడం లేదు. కారణం ఏంటంటే వాడు పాకిస్తాన్కు లష్కర్-ఇ తోయిబాకే కాదు, అమెరికాకు CIA కూడా ఏజెంట్గా పనిచేశాడు. మరి డేవిడ్ హెడ్లీని ఎందుకు అప్పచెప్పడం లేదు? డేవిడ్ హెడ్లీకి సహకరించాడన్న పేరిట తహవూర్ రానాను ఎక్స్ట్రాడేట్ చేశాడు. విచిత్రం ఏంటంటే డేవిడ్ హెడ్లీకి సహకరించిన తహవూర్ రానాని భారత్కు అప్పగించిన అమెరికా డేవిడ్ హెడ్లీని మాత్రం అప్పగించారంటారు. సో అందువల్ల ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి. బహుశా ఇవన్నీ చర్చకు రాకపోవచ్చు. లాస్ట్ 2 అంశాలు మీకు F-16, F-35 మన భారతదేశమే అంత గట్టిగా దాన్ని ఏమీ అబ్జెక్ట్ చేయలేదు ట్రంప్తో మాట్లాడినప్పుడే. అందువల్ల JD వాన్స్తో ఎందుకు మాట్లాడతాం? మనమే అబ్జెక్ట్ చేయకపోతే అమెరికాతో చర్చలు ఎక్కడిది? మన కన్సర్న్ వ్యక్తం చేస్తాం, వదిలేసాం అంతే. అందువల్ల డేవిడ్ హెడ్లీ విషయంలో కూడా ఎలా దాన్ని రైజ్ చేస్తారో డౌటే. కానీ ఖచ్చితంగా ట్రేడ్ డీల్ ఒకటి, ఈ వీసాలు, స్టూడెంట్స్ డిపోర్టేషన్, ఈ రెండు మాత్రం, ఇది మాత్రం ఖచ్చితంగా బహుశా JD వాన్స్తో చర్చలు జరపచ్చు. అయినా కూడా ఈ విజిట్ ప్యూర్లీ పొలిటికల్ విజిట్ కాదు, ఇట్స్ మోర్ ఏ కల్చరల్ విజిట్. సో జైపూర్, ఆగ్రా కూడా వెళ్తున్నారు. సో అందువల్ల ఈజ్ నాట్ ఈవెన్ ద ప్రెసిడెంట్ కాదు, వైస్ ప్రెసిడెంట్. ట్రంప్ లాంటి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వైస్ ప్రెసిడెంట్ ఉంటారు, ప్రెసిడెంట్ ఒక్కడే ఉంటారు పవర్ఫుల్. అంటే అథారిటేరియన్ లీడర్స్, మోస్ట్ పవర్ఫుల్ నాయకులు ఉన్నప్పుడు నెంబర్ 2కు పెద్ద విలువేం ఉండదు. నెంబర్ 2 నిర్ణయాలు నరేంద్ర మోడీతో కాక ఎవరితో మాట్లాడినా ఏం ప్రయోజనం ఉంటుంది? ఈవెన్ అమిత్ షాతో మాట్లాడినా బియాండ్ పాయింట్ ఏమి ఉండదు. అల్టిమేట్గా మోడీ యాక్సెప్ట్ చేయాలి కదా.
సో అందువల్ల మీకు పవర్ఫుల్ లీడర్ స్ట్రాంగ్ మెన్లో అందులో ట్రంప్ లాంటి నాయకుల్లో జేడీ వ్యాన్స్ మేక్స్ హౌ మచ్ ఈ కెన్ ఇంపాక్ట్ ట్రంప్ అనేది డౌట్ఫుల్ కేసే. సో అందువల్ల బట్ స్టిల్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఇండియాకి వస్తున్నాడు కనుక ఖచ్చితంగా మన కన్సర్న్స్ అయితే వ్యక్తం చేస్తాం.